హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో క్యాప్ కోటాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ కానీ కలిగి ఉంటే వీళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేటగిరీ స్టూడెంట్స్ నీట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ఈ క్యాప్ కోటా సర్టిఫికెట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్యాప్ కోటా సర్టిఫికెట్ని ముందుగానే మీరు పొందాలి. కాబట్టి ఇది ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా అసలు ఈ క్యాప్ కోటా సర్టిఫికెట్ ఎవరెవరికి ఇష్యూ చేస్తారు అనేది కూడా క్లియర్గా చూద్దాము. ఈ క్యాప్ కోటా సర్టిఫికెట్ అనేది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఈ 3 ఏరియాస్లో పనిచేసినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలకి వర్తించేటువంటి రిజర్వేషన్ క్యాప్ కోటా రిజర్వేషన్. వాళ్ళకు మాత్రమే ఈ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. అయితే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఒకరు ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు, లేక కొద్దిమంది ఆల్రెడీ జాబ్ చేసి రిటైర్ అయిపోయినటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో ఈ 2 కేటగిరీస్ తల్లిదండ్రుల పిల్లలకి కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే ఈ క్యాప్ సర్టిఫికెట్ పొందాలి అంటే కూడా మీరు ముందుగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా మీరు అటాచ్ చేసి అప్లై చేస్తేనే వాళ్ళు మీకు ఈ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. సో దీనికి సంబంధించి విషయాలు ఇప్పుడు చూద్దాము. అయితే ఇక్కడ నేను ఈరోజు ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ స్టేట్ ఇద్దరికి కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలు గతంలో కలిసి ఉండేవి కాబట్టి అప్పుడు కంబైన్డ్గా జాబ్ చేసినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతో నేను కంబైన్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ చూద్దామండి. ఈ క్యాప్ కోటా సర్టిఫికెట్ను పొందాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళు వాట్ ఈజ్ యువర్ డొమిసైల్ అని అడుగుతారు. అంటే డొమిసైల్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఈ జాబ్ చేస్తూ ఉన్నారో లేక జాబ్ చేసి రిటైర్ అయిపోయారో వాళ్ళు చదువుకున్న సమయంలో 10th క్లాసు ఏ స్టేట్లో చదువుకొని ఉంటే ఆ స్టేట్ వచ్చేసి వీళ్ళ యొక్క డొమిసైల్ అవుతుంది. కేవలము 10th క్లాస్ బేస్ మీద మాత్రమే డొమిసైల్ని ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళకి. అంటే ఒకవేళ ఏపీ స్టూడెంట్ యొక్క ఫాదరు అతను చదువుకుంది తెలంగాణలో 10th క్లాస్ చదువుకొని ఉండుంటే ఒకవేళ ఇప్పుడు ఈ ఏపీ స్టూడెంట్కి తెలంగాణలో క్యాప్ కోటా రిజర్వేషన్ ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ తెలంగాణ స్టూడెంట్ యొక్క ఫాదరు అతని యొక్క స్టడీస్ 10th క్లాసు ఏపీలో చదువుకొని ఉండుంటే అతనికి ఇప్పుడు క్యాప్ సర్టిఫికెట్ని ఇష్యూ చేసేది ఎవరు అంటే ఏపీ వాళ్ళు. సో డొమిసైల్ అనేది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఏ రీజియన్ అయితే ఉంటుందో ఆ రీజియన్ ఏ స్టేట్లో ఉందో ఇప్పుడు ప్రకారంగా ఆ స్టేట్ నుండి మాత్రమే మీరు పొందవలసి ఉంటుంది. దీనికి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్స్తో. తెలంగాణ స్టేట్ అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకున్నట్లయితే దానిలో అసలు ఎవరెవరికి సీట్స్ని అలాట్ చేశారు ఆ డేటానంతా కూడా నేను ఇంతకుముందు వీడియో రూపంలో ఇవ్వటం జరిగింది. అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్కి ఇచ్చారు, ఏపీ స్టూడెంట్స్కి ఇచ్చారు, అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి కూడా సీట్ అలాట్మెంట్ ఇచ్చారు అన్రిజర్వ్డ్ కేటగిరీలో. అయితే మరి ఈ 3 కేటగిరీస్కి ఎలా ఇస్తారు, దేన్ని బట్టి ఇచ్చారు అనేది మనకి కొంచెం డౌట్ ఉంది. కాబట్టి దానికి కంప్లీట్ క్లారిటీ ఇద్దామని నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఫస్ట్ కేసు చూసినట్లయితే తెలంగాణ స్టేట్ స్టూడెంట్, ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి క్లియర్గా, స్టూడెంట్ స్టడీడ్ అంటే నీట్కి అప్లై చేసినటువంటి స్టూడెంట్ ఏ స్టేట్లో చదివాడు అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నేను ఫస్ట్ కేసు ఏమి ఇచ్చాను, తెలంగాణ స్టేట్ టిఎస్ అంటే తెలంగాణ స్టేట్లో చదివాడు ఈ స్టూడెంట్. అయితే ఈ స్టూడెంట్ యొక్క పేరెంట్ 10th క్లాస్ ఎక్కడ చదివాడు అంటే తెలంగాణ స్టేట్లోనే చదివాడు అతను కూడా, అతను చిన్న వయసులో. ఓకే, కాబట్టి ఇతని యొక్క డొమిసైల్ ఏమవుతుంది, తెలంగాణ స్టేటే అయింది. ఎందుకంటే అతని యొక్క 10th క్లాస్ బేస్ చేసుకుని మాత్రమే డొమిసైల్ ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి. ఇతను డొమిసైల్ టీఎస్లో ఉంది కాబట్టి ఇప్పుడు క్యాప్ సర్టిఫికెట్ కూడా ఎవరిస్తారు ఇతనికి అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. క్లియర్ కదా? అంటే తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్కి తెలంగాణ స్టేట్లోనే క్యాప్ సర్టిఫికెట్ ఫైనల్గా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి కూడా తెలంగాణలోనే చదివాడు కాబట్టి. ఇప్పుడు ఏపీ స్టూడెంట్ తీసుకుందాం. ఎందుకంటే తెలంగాణ సీట్ అలాట్మెంట్లో ఏపీ స్టూడెంట్ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి సీట్ అలాట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీ స్టూడెంట్ ఏపీలో చదువుకున్నాడు, చదివింది ఏపీలో మొత్తం తన స్టడీస్ అంతా. కానీ వాళ్ళ ఫాదరు 10th క్లాసు తెలంగాణ స్టేట్లో చదువుకున్నాడు చిన్న వయసులో. కాబట్టి ఇతని యొక్క డొమిసైల్ ఏమవుతుంది, తెలంగాణ స్టేట్ అవుతుంది అతను చదువును బట్టి. అంటే ఈ కోటాలో సీటు పొందాలంటేనే ఈ కండిషన్స్ అండి, అంతేకాని అన్నీ కంపేర్ చేసుకోవద్దు. ఓకే,
ఈ డొమిసైల్ తెలంగాణ స్టేట్ అయింది కాబట్టి ఇతనికి ఇప్పుడు క్యాప్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారు? తెలంగాణ స్టేట్ వాళ్ళు చేస్తారు. క్లియర్? నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్ కూడా సీట్ వచ్చింది అక్కడ. నాన్ లోకల్ అంటే ఎవరు అంటే అసలు ఏపీలో కానీ తెలంగాణలో కానీ చదవలేదు స్టూడెంట్ ఎక్కడో బయట రాష్ట్రంలో చదువుకున్నాడు కంప్లీట్గా. అంటే కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు లేక పూర్తిగా అవ్వచ్చు, ఏదైనా సరే బయట రాష్ట్రంలో చదువుకొని వచ్చాడు స్టూడెంట్. ఈ స్టూడెంట్ కూడా ఇక్కడ నాకు సీట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు అంటే వాళ్ళ ఫాదరు అతను 10th క్లాస్ తెలంగాణ స్టేట్లో చిన్న వయసులో చదువుకున్నాడు కాబట్టి, అతను ఈ డిఫెన్స్లో జాబ్ చేసి వచ్చాడు కాబట్టి అతని యొక్క డొమిసైల్ ఏమైంది అంటే తెలంగాణ స్టేట్ డొమిసైల్ అయ్యాడు. కాబట్టి తెలంగాణ స్టేట్ వాళ్ళు ఇతనికి క్యాప్ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తున్నారు. అలాగే ఒకవేళ స్టూడెంట్ కానీ గుజరాత్లో చదివాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ కేరళ అన్నాను, అలాగే ఇక్కడ గుజరాత్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇతను కూడా అంతే. వీళ్ళ ఫాదరు తెలంగాణ స్టేట్లోనే చదువుకొని ఉంటాడు 10th క్లాసు. స్టూడెంట్ ఏ రాష్ట్రంలో చదువుకున్నా అనవసరం అండి. వీళ్ళ తండ్రి 10th క్లాస్ ఎక్కడ చదివితే అదే డొమిసైల్ అయింది, అక్కడే ఈ క్యాప్ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. క్లియర్ కదా? సో ఇప్పుడు నాన్ లోకల్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్టూడెంట్ ఈ 2 రాష్ట్రాలు చదవాల్సిన అవసరమే లేదు. చదవచ్చు, చదవకపోవచ్చు. చదివినా చదవకపోయినా తండ్రి 10th క్లాస్ సర్టిఫికెట్ మీద బేస్ చేసి ఇచ్చే సర్టిఫికెటే క్యాప్ సర్టిఫికెట్. ఆ క్యాప్ సర్టిఫికెట్ని బేస్ చేసుకొని ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో నీట్ స్కోర్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అది కూడా క్యాప్ కోటాలో కూడా సి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీస్ ఉంటాయి మరలా దానిలో కూడా, గుర్తుంచుకోండి. అది యాజ్ ఇట్ ఈజ్ క్యాప్ కోటాలో కూడా మరలా ఇన్ని కేటగిరీస్ వాళ్ళకి మరలా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగానే సీట్స్ని అలాట్ చేస్తారు. క్లియర్? నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ సీట్ అలాట్మెంట్ అండర్ క్యాప్ కోటా తీసుకున్నట్లయితే, అంటే నేను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కట్ ఆఫ్ వీడియో ఇంకా చేయలేదు, చేస్తే మీకు అర్థమైద్ది. చెయ్యకపోయినా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. వెంటనే మీరు కమెంట్ బాక్స్లో మేడం ఏపీకి సంబంధించిన క్యాప్ కోటా కట్ ఆఫ్ వీడియో చేయండి అని ఒకటే మెసేజెస్ పెడుతున్నారు. నేను ప్రతిదానికి చేయలేనండి. ఒక కేటగిరీకి ఇచ్చాను అంటే సుమారుగా అదర్ స్టేట్లో కూడా అలాగే వస్తాయి అని అర్థం. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను వినండి. ప్రతి ఒక్కదానికి వీడియో చేయాలంటే నాకు చాలా డిఫికల్టీ. అర్థమైంది కదా? మీరు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. అంటే అసలు అక్కడ ఏం చెప్తున్నారు మేడము, ఎలా మార్క్స్ ఉంటే ఎలా వస్తుంది అంటున్నారు, ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఏ రేంజ్ వరకు వస్తుంది అంటున్నారు, అది మాత్రమే చూడండి. అంతేకాని ప్రతి స్టేట్కి కట్ ఆఫ్ వీడియోస్ చేయాలంటే వెరీ డిఫికల్టీ అండి నాకు. అర్థమైంది కదా? ఇక్కడ నేను ప్రొసీజర్ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఏపీలో కూడా మనకి టోటల్గా సీటీ అలాట్మెంట్ ఎవరెవరికి ఇస్తారు అంటే ఏపీ లోకల్ స్టూడెంట్కి ఇస్తారు, అంటే ఏపీలో చదువుకున్నటువంటి విద్యార్థి. అలాగే తెలంగాణ స్టేట్లో చదువుకున్నటువంటి స్టూడెంట్ కూడా ఏపీలో క్యాప్ కోటాలో సీటు పొందే అవకాశం ఉంది. అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఈ స్టూడెంట్ తమిళనాడులో చదువుకొని వచ్చాడు అనుకుందాం, ఓకే. అలాగే 4th కేసు నాన్ లోకల్ క్యాండిడేట్ ఇతను ఉత్తరప్రదేశ్లో చదువుకొని వచ్చాడు అనుకుందాం. అయితే వీళ్ళ ఫాదర్స్ అందరూ కూడా ఏపీలోనే 10th క్లాస్ చదువుకున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరికీ కూడా డొమిసైల్ ఏపీనే. కాబట్టి క్యాప్ సర్టిఫికెట్ కూడా ఏపీ వాళ్ళే ఇష్యూ చేస్తారు. అర్థమైంది కదా? సో తెలంగాణలో 10th క్లాస్ చదువుకుంటే ఫాదర్ తెలంగాణ వాళ్ళు ఇస్తారు, ఏపీలో చదువుకుంటే ఏపీలో ఇస్తారు. ఇంకా స్టూడెంట్ ఎక్కడ చదువుకున్నా వాళ్ళకి అనవసరం. ఇది ఒక్కటే లాజిక్ అండి సింపుల్గా చెప్పాలంటే. అందుకనే నాన్ లోకల్ కేటగిరీలో ఇలా సీట్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా మీ క్యాప్ సర్టిఫికెట్కి మీరు ఎక్కడ ఎలిజిబుల్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అక్కడికి వెళ్ళి మాత్రమే క్యాప్ సర్టిఫికెట్ని పొందండి. మీ ఫాదర్ 10th క్లాస్ చదివినటువంటి ఏ స్టేట్కి సంబంధించిందో, చదివినటువంటి స్టేట్ ఏంటి అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి క్యాప్ సర్టిఫికెట్ తీసుకొని ఆ నీట్ కౌన్సిలింగ్లోనే క్యాప్ కోటాలో సీట్ని పొందండి. క్లియర్? నెక్స్ట్ అలాగే అసలు మరి ఈ క్యాప్ కోటాకి అప్లై చేసే ముందు మనకి 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారని చెప్పాను. ఒకరు రిటైర్డ్ పీపుల్ ఉంటారు, అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు జాబ్ చేసి, ఇంకొకరు ప్రజెంట్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఈ క్యాప్ కోటా సర్టిఫికెట్ని పొందొచ్చు. సో రిటైర్ అయిన వాళ్ళు సర్టిఫికెట్ పొందాలి అంటే అసలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏమేమి సబ్మిట్ చేయాలి వాళ్ళకి అనేది ఇక్కడ ఇచ్చాను నేను. ఫస్ట్ వన్ వచ్చేసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్, అంటే పీపీఓ అంటారు, లేదా డిశ్చార్జ్ బుక్ అని కూడా అంటారు. ఈ రెండింటిలో ఏది ఉన్నా వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు, ఓకే. నెక్స్ట్
ఐడి కార్డు. ఐడి కార్డు అంటే పెన్షన్ ఐడి కార్డు. అంటే వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పెన్షన్ ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్టూడెంట్ అడ్మిట్ కార్డు. అంటే ఎవరైతే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళ యొక్క నీట్ అడ్మిట్ కార్డు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ నీట్ స్కోర్ కార్డు. నీట్ స్కోర్ కార్డ్ అంటే మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ ఉన్నాయి కదా, ఆ స్కోర్ కార్డుని తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే స్టూడెంట్ యొక్క ఇంటర్మీడియట్ లేదా ఒకవేళ సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ తీసుకుని వెళ్ళాలి. ఇవి తీసుకొని మీరు జిల్లా సైనిక ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. జిల్లా సైనిక ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఫిల్ చేసి ఇవన్నీ సబ్మిట్ చేసి ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ వాళ్ళకి ఒక సెట్ ఇచ్చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఒక 2 రోజుల తర్వాత మీకు క్యాప్ సర్టిఫికెట్ని ఇస్తారు. వీలైతే వాళ్ళు వెంటనే కూడా ఇవ్వచ్చు, వాళ్ళు ఒకవేళ కానీ టైం ఉంటే. కాబట్టి ఎవరైతే రిటైర్ అయిపోయినటువంటి పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇవి తీసుకొని మీరు మీ జిల్లా సైనిక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ సర్టిఫికెట్ని తీసుకోండి. క్లియర్? నెక్స్ట్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా జాబ్ చేస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం తీసుకొని వెళ్ళాలి అంటే ఐడి కార్డు ఉంటుంది, అలాగే శాలరీ పే స్లిప్ కూడా ఉండాలి కంపల్సరీ. శాలరీ పే స్లిప్ లేకపోతే వాళ్ళు మరలా కన్సిడర్ చేయరు. కాబట్టి ఈ రెండు కూడా తీసుకొని వీటితో పాటు మరలా స్టూడెంట్ యొక్క అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, 10th మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు లేదా 12th క్లాస్ మార్క్స్ లిస్టు ఇవి తీసుకుని వెళితే అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు, అది ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీకు వాళ్ళు వెరిఫై చేసుకొని క్యాప్ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా జాబ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు జిల్లా సైనిక ఆఫీస్కే వెళ్ళాలని రూల్ ఏం లేదు. మీరు జాబ్ చేసే చోట కూడా మీరు అప్లై చేసుకొని ఈ సర్టిఫికెట్ని పొందొచ్చు. అయితే నాకు కొద్దిమంది ఫోన్ చేసి వాళ్ళు మాకు తెలియదు అసలు ఇలా ఉంటుందని, ఈ ఫార్మాట్ మాకు తెలియదు, ఎలా ఇవ్వాలో తెలియదు అని అడగటం జరిగింది. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీరు జాబ్ చేసే ప్లేస్లో వాళ్ళు ఇవ్వలేకపోతే ఇమ్మీడియట్గా మీరు జిల్లా సైనిక ఆఫీస్ దగ్గరికి ఒక రోజు వెళ్ళండి. వెళ్ళి అక్కడ అప్లై చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళైతే మీకు వెంటనే ఈ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇవ్వలేదని టైం వేస్ట్ చేసుకోకుండా ఇచ్చే చోటకు వెళ్ళి పొందడానికి ట్రై చేయండి. క్లియర్? నెక్స్ట్ సో ఆల్రెడీ చెప్పాను కదా మీరు ఎలా వెళ్ళి ఏమేమి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇస్తారు అనేది, దాన్ని ఇక్కడ స్టెప్ వైజ్గా రాశాను. సో మీరు ఆ డాక్యుమెంట్స్, నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని జిల్లా సైనిక ఆఫీస్ దగ్గరికి లేక మీరు జాబ్ చేసే వర్కింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఒక ఎనక్జర్ ఫామ్లో ఉంటుంది. అంటే ఎనక్జర్ నెంబర్ 1, 2 అట్లా ఏదో నెంబర్తో ఉంటుంది. ఆ ఎనక్జర్ ఫామ్ని మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఒకసారి అసలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని వెరిఫై చేసుకొని అప్పుడు మీకు క్యాప్ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. ఓకే, క్యాప్ సర్టిఫికెట్ మీకు ఎన్ని రోజుల్లో వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్తారు. ఆఫ్లైన్లోనే మీరు ఫిజికల్గా వెళ్ళి కలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. క్లియర్? సో ఇవి తెచ్చుకున్న తర్వాత అప్పుడు నీట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు స్టేట్ కోటా నీట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో అక్కడ క్యాప్ కోటా ఉందా అని అడుగుతుంది. ఆప్షన్ ఉంది అని ఎస్ అని క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ని మీరు అప్లోడ్ చేయాలి. మర్చిపోకండి, మీరు తెచ్చుకొని కూడా అప్లోడ్ చేయకపోతే తెలియక దానివలన యూజ్లెస్. కాబట్టి మీరు ఆ సర్టిఫికెట్ని అప్లోడ్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్ మీకు వర్తిస్తుంది. ఆ కేటగిరీలో మీరు సీటు పొందే అవకాశాన్ని పొందుతారు. క్లియర్? సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి వీడియోని 1-2 సార్లు వినండి, అర్థమైతే. తెలుగులోనే చెప్తున్నాను, స్లోగానే చెప్తున్నాను. అది కూడా ప్రతిదీ కూడా నేను రాస్తూ చదువుకున్నా కూడా మీకు అర్థమైంది. చదువుకోలేనటువంటి వాళ్ళ కోసమే నేను ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కానీ మాకు ఇంత స్కోర్ వచ్చింది మేడం, క్యాప్ కోటాలో సీట్ వస్తుందా లేకపోతే పర్టికులర్గా ఒక ఈ కాలేజ్లోనే వస్తుందా లేదా ఆ కాలేజ్లోనే వస్తుందా అని స్పెసిఫిక్గా కాలేజ్ని మెన్షన్ చేసి దయచేసి నన్ను అడగొద్దు. ఇది ఎవ్వరం చెప్పలేమండి, మీకు అర్థం కావటం లేదు. అసలు ఈ స్టేట్లో ఎంతమంది క్యాప్ వాళ్ళు అప్లై చేస్తున్నారు ఇప్పుడే ఎలా తెలిసిద్దో నాకు చెప్పండి. అసలు ఎంతమంది ఉన్నారో నాకేం తెలుసండి. అర్థమవుతుంది కదా, మీరు అడిగే క్వశ్చన్స్కి మీనింగ్లెస్ అసలు. నేను అందుకే ఈ మధ్య కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నాను. మీరు దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ అడిగినంత వరకు నేను కమెంట్ సెక్షన్లో ఎవరికి హెల్ప్ చేయలేనండి. రియల్గా నీడ్ ఉన్నటువంటి వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నా కూడా నేను సెర్చ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎవరు ఏ క్వశ్చన్ మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళకి ఆన్సర్ ఇద్దామంటే దానికి టైం పడుతుంది. అంటే వీళ్ళందరినీ ఓవర్లుక్ చేసి కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను.
సో దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు ఫలానా చోట సీట్ వస్తుందా, లేకపోతే అసలు మాకు సీట్ వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ దయచేసి ఆపండి. నేను ఒక్కటే చెప్తానండి ప్రతి ఒక్కరికి కూడా, మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగినటువంటి ప్రతి ఒక్క క్యాప్ కోటా స్టూడెంట్ కూడా అప్లై చేసి తీరండి. మీ కేటగిరీలో అంటే క్యాప్ కోటాలో మరలా సబ్ కేటగిరీస్ ఉంటాయని చెప్పాను. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ కేటగిరీస్ అన్నీ ఉంటాయి. ఈ కేటగిరీస్లో ఎంతమంది అప్లై చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళల్లో ఎవరు ఆల్ ఇండియా కోటాకి వెళ్తారో తెలియదు. అలాంటి సందర్భాల్లో ఒకవేళ మీ ముందుగానే మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవరు లేకపోతే జస్ట్ క్వాలిఫైయింగ్ స్కోర్ కలిగిన మీకే సీట్ రావచ్చు. కాబట్టి నేను అప్లై చేయొచ్చా మేడం, నాకు యూజ్ ఉంటుందా, నాకు వస్తుందని మీరు గ్యారంటీ ఇస్తే నేను అప్లై చేసుకుంటాను, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అది మీ ఇష్టం అండి, నన్ను అడగొద్దు దయచేసి. నేను ఈ రోజు ఓపెన్గా ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. అసలు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు వేస్ట్ అని ఆలోచిస్తున్నారు మీరు. నేనేం చెప్తున్నాను, జస్ట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చినా కూడా మీరు అప్లై చేయండి అమ్మా, సీట్స్ వస్తాయి. అంటే మీ ముందు కానీ ఎవరు లేకపోతే మీకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నాను. అవకాశమే నేను చెప్పేది. 100% వచ్చి తీరుతుంది అని చెప్పట్లేదు, అలాగని 100% రాదు అని చెప్పట్లా. ఈ విషయాలు గమనించండి. నేను చెప్పే ప్రతి మాటలో ఒక అర్థం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీ. ఫాలో అయితే చాలు, నేను చెప్పింది ఫాలో అవ్వండి, ట్రై చేయండి, ప్రయత్నించండి. వస్తుందో లేదో అవుట్పుట్ అనేది మనకి ఇప్పుడు తెలియదు, మన చేతుల్లో లేదు. ప్రతి రౌండ్లో మనం చూస్తూ ఉంటామే, ట్రావెల్ చేస్తూ ఉంటామే, మీరైనా నేనైనా. నేనేం జాతకం చెప్పలేను మీకు, కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. అందుకే నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. కమెంట్ సెక్షన్లో ఈ క్వశ్చన్స్ ఆపినంత వరకు నేనైతే కమెంట్ సెక్షన్లో ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు. సో మీకు ఇంకా ఏదైనా సరే ఈ సర్టిఫికెట్ విషయంలో ఏదైనా డిఫికల్టీస్ ఉంటే మాత్రమే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి మాత్రమే నేను హెల్ప్ చేస్తాను. సో త్రూ అవుట్ నీట్ కౌన్సిలింగ్ మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మాత్రమే నేను హెల్ప్ చేయగలుగుతాను. అక్కడ కూడా వాళ్ళకు కూడా నేను సీట్ వస్తుందా లేదని ఎవరికి చెప్పను. కేవలము నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి మాత్రమే చెప్తాను. ఎవరికి ఎక్కడ చెప్పినా సరే ఇదే. అంతేకాకుండా ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.